హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ అందరి దయ వల్ల, ఆ తల్లి ఆశీస్సుల వల్ల నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈరోజు అందరిలాగే నేను కూడా శ్రావణ మాసం 3వ వారం అమ్మవారి వరలక్ష్మి వ్రతం పూజ అయితే నేను చేసుకున్నానండి. ఎందుకంటే ఈసారి 5 శుక్రవారాలు వచ్చినాయండి. శ్రావణ మాసం స్టార్టింగే శుక్రవారంతో స్టార్ట్ అవ్వడం వల్ల మనకి వరలక్ష్మి వ్రతం వచ్చేసి 3వ శుక్రవారంలో పడిందండి. అంటే పౌర్ణానికి వచ్చే ముందు వచ్చే శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కాబట్టి 3వ శుక్రవారానికి పౌర్ణమి ముందు వచ్చిన రావడంతో మనం వరలక్ష్మి వ్రతం 3వ శుక్రవారం అయితే చేసుకున్నామండి. అలాగే నేను కూడా అందరితో పాటు నేను 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నానండి. ప్రతి సంవత్సరం నేను ఎలా అయితే అమ్మవారిని పూజిస్తానో అలానే ఈ సంవత్సరం కూడా పూజించుకున్నానండి. నా శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు ఆ తల్లిని అలంకరించుకుని నా శక్తి కొలది పిండి వంటలు చేసి ఆ తల్లికి నైవేద్యంగా పెట్టానండి. చూస్తున్నారు కదా, చూడండి నేను అమ్మవారిని ఎలా అలంకరించానో ఎలా చేశానో చూసి మీరు పెద్ద మనసు చేసుకుని నేను మీరు కామెంట్ రూపంలో చెప్పండి నేను ఎలా చేసుకున్నాను. నేను నా పెళ్ళైన కాడి నుంచి ఇంతేనండి. ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాను. అలానే ఆనమే తప్పకుండా ఆ తల్లికి ఇలానే చేసుకుంటున్నానండి. ఆ తల్లి శక్తి ప్రతి సంవత్సరం ఆ తల్లి అలానే చేయించుకుంటే నేను అలాగే చేస్తున్నానండి. అలాగే ప్రతి సంవత్సరం నేను రూపు కొనుక్కొని పెట్టుకుంటామండి. లక్ష్మీదేవి రూపు ప్రతి సంవత్సరం పెట్టుకుంటాను. చూశారు కదా, పిండి వంటలు అవి చూశారు కదా. నా శక్తి కొలది ఆ పిండి వంటలు అవి చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పూజించానండి ఆ తల్లిని. అలానే ఆ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ఆ తల్లి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నా పూజా విధానం ఎలా ఉందో కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నా పూజ మీకు నచ్చినట్లయితే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆ తల్లి అందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను. చూశారు కదా, నా శక్తికి తగ్గట్టుగా నేను చేసుకున్నానండి. అందరిలా నేను పెద్ద ఆడంబరంగా ఏమీ చేయలేదు. నేను ప్రతి సంవత్సరం ఎలా అయితే చేసుకోగలిగినో అలానే చేసుకున్నానండి. నేను పెళ్ళైన కాడి నుంచి ఇలానే చేస్తున్నాను, ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. ఆ తల్లి శక్తి ఇచ్చినంత వరకు ఆ తల్లిని ఇలాగే నేను ఎప్పుడు కొలుస్తూనే ఉంటానండి. ఆ తల్లిని అందరూ ఆ తల్లి చల్లగా కాపాడాలండి. అందరికీ కూడా ఈ చూసిన వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలండి. ఆ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. ఆ తల్లి ఈ వచ్చే సంవత్సరానికి ఏ కష్టాలు ఉన్నా ఆ తల్లి పూజ అందరూ ఘనంగా చేసుకునేలాగా ఆ కష్టాలన్నీ పోయేటట్టు ఆ తల్లి అనుగ్రహించాలని కోరుకుంటూ, అందరినీ బాగా చూడు తల్లి. వరలక్ష్మి మాతాకి జై. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా నేను వీడియోస్ చేయాలని మీ ఇచ్చే కామెంట్స్ లైక్స్ వల్లే నేను చేయగలనండి. మీ సపోర్ట్ వల్లే. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. బాయ్ అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలండి. బాయ్ అండి, బాయ్.